లైఫ్ ప్రయాణం. అదే కాకుండా నేను ఉండే విధంగా ఏ భద్రాచలం పోయో మీ బంధువుల ఇంటికో స్నేహితుల ఇంటికి మీరు ఫోటోలు తీస్తున్నప్పుడు మీకు ఏదన్నా పార్ట్ ఏదైనా చెడిపోయో ఆగిపోయినట్టయితే ఎమ్మటే మీకు అక్కడ అందుబాటులో ఎవరు లేరు, మీకు ఎవరున్నారు అక్కడ చెప్పండి, భద్రాచలంలో ఎవరున్నారని మీకు కొబ్బరికాయ కూడా అప్పు వేయడానికి డబ్బులు చెప్పులు పోతే ఆయనకు కొబ్బరికాయ ఇస్తున్నారు. అవును కదండి. అటువంటి పరిస్థితుల్లో ఈ డైరీ ఓపెన్ చేసి మీరు అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఎవరినైనా ఒక లైన్లో తీసుకున్నట్లయితే వాళ్ళే తెచ్చిస్తారు, మీరు ఫోటోగ్రఫీ కార్యక్రమాన్ని కొనసాగించుకోవచ్చు. భద్రాచలం వెళ్ళి నాకు ఫోన్ చేశాను, నేనెమ్మటే షరీఫ్ గారికి ఫోన్ చేశాను. ఎవరింటి కాడ ఉన్నారో వాళ్ళు కనుక్కొని ఆటో వేసుకొని పోయి వాళ్ళ కెమెరా ఇచ్చి వచ్చారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ కెమెరా ఇచ్చి ఇంటికి వచ్చారు. ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్ రూపంలో పోకూడదని ఏమైనా ఉందా? ఏదో కెమెరా తగిలించుకొని పోవచ్చు కదా సార్. అది ఇదా అట్లే అని వాళ్ళు ఎంతవరకు ఒక నేరస్తుడు దొరికేంత వరకు ఎవరినైనా అనుమానిస్తుంటారు. మరి వాళ్ళు అనుమానించకపోతే వాళ్ళు పట్టుకోకపోతే మన బాధ్యత ఆమె పెట్టి మనం ఇంట్లోంచి పట్టుకుంటే వాళ్ళు తెల్లారు పోదాకా అదే ఆలోచనతో దొంగలు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. అందుకోసమని మనం అదే ఐడి కార్డు ఉన్నప్పుడు ఇదిగోండి సార్ మా ఐడి కార్డు అనగానే ఈ ఐడి నెంబరు ఈ బుక్కుల నెంబర్ మీ ఎస్పీ గారి దగ్గర ఉంటుంది. ఇక్కడ వీళ్ళే కదా ప్రెసిడెంట్ గారు వీళ్ళేగా తీసుకుంది. ఆయన ఒకవేళ నిజంగా నక్సలైట్ అయినాక నేనే బాధ్యత. అవునా కాదు చెప్పండి, అవునా కాదు చెప్పండి. అప్పుడు ఏమే పట్టుకున్నాం సార్. అందుకోసమని తీసుకునేటప్పుడే వీళ్ళ క్యారెక్టర్ ఏంటి తెలుసుకున్న తర్వాత మంచి వాళ్ళు అయితేనే మనం అటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే మనకు ఎటువంటి పరిస్థితులు ఇవ్వకూడదు. అందుకోసమే డైరీని ఐడి కార్డు తీసుకుని వచ్చి వెళ్ళేసిపోయారు. ఇద్దరు వేసుకెళ్ళి పిచ్చగొడ్డు కొట్టి రాత్రి 12 గంటలకల్లా 19 కెమెరాలు రిలీజ్ చేశాను. రాత్రి 19 గంటలు సార్, ఉదయం 12 గంటలు సార్ వాడిని ఒకటి ఎక్కించుకెళ్ళి ఈ కంచి చాలా వరకు వచ్చారండి. మొత్తం ఎత్తి 19 కెమెరాలు చేపట్టారు. 19 కెమెరాలు తెచ్చి అసోసియేషన్లో పెట్టి పరిస్థితిని పిలిపించి ఇవ్వండి అని చెప్పి టేబుల్ పెట్టి ప్రదర్శన చేసి రిలీజ్ చేశారు. ఇది ఇంతమంది దొంగలు వాళ్ళందరూ చేస్తారు, అందరికీ ఇవ్వడం జరిగింది. మేమే అది బాధ్యత నెత్తిరేసుకొని మా సమావేశం జరుగుతుండగా అతన్ని చూపాడని చెప్పి సాక్ష్యంగా ఉండి మేమే కోర్టులు తిరుగుతూ వీళ్ళందరికీ మేము కెమెరాలు మొత్తం ఇప్పించడం జరిగింది. అది ఎందువల్ల జరిగిందండి? ఒక్క అసోసియేషన్ ఐక్యంగా ఉండదు, లేకపోతే జరిగిందండి. ఇంతమంది మన కెమెరా లీగలుతున్నాం. పోలీసు వారి సహకారం దీనిలో ఎంత ఉందో చూశారండి. మనం ఒక్క కెమెరా పోయిందని మొత్తుకుంటే ఆయన 19 కెమెరాలు ముందు పెట్టారు. వీడియో కెమెరాలు పెద్ద పెద్ద కెమెరాలు అవన్నీ నేనే ఇప్పుడు చూడలేదు. అన్ని నెంబర్లతో సాధించి ముందు పెట్టారు. అందరికీ రిలీజ్ చేసి మాకు ఆనందంతో సార్ ఇద్దరు కానిస్టేబుల్కి దాని సహకారం అంతే ఇద్దరు కానిస్టేబుల్కి మన సిఐ గారికి భారీ ఎత్తున సన్మానం సత్తుపల్లి ఏర్పాటు చేశాము. భారీ ఎత్తున మనకేదైనా జరిగినా మన ఎస్ఐ గారికి కానీ మన సహకరించినటువంటి వారికి కానీ మనం గౌరవప్రదమైనటువంటి విషయం అది సన్మానం చేసి చేయడం జరిగింది. అట్లాగే మన పోలీసు వారితో నిరంతరం మనకు ఉంటుంది. మనం ఎప్పుడు కూడా కుర్చీ రాకపోయి ఏంటి సార్ మాకు అన్యాయం జరిగింది, మావాడికి అన్యాయం జరిగిందనే పరిస్థితే ఉండాలి. కానీ మావాడు యాప చెట్టు ఎక్కువ, లేకపోతే కడేపాకు చెట్టు ఎక్కువ, లేకపోతే లెట్రిన్ బాత్రూంలో ఉన్న అమ్మాయిని గొడవ తీసిందంటే ఎట్లా వదిలిపెట్టండి అంటే వదిలిపెట్టి సమస్య ఉండదు. లైఫ్ ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. అటువంటిది ఈ యొక్క ఫోటోలు మాత్రం హార్ట్ చాలా పెద్దండి. మన తాతయ్యని మన ముత్తాతని కూడా మనం చూస్తున్నాం ఫోటోలో. ఇలా పాత తరానికి కొత్త తరానికి వారధి లాంటి ఫోటోగ్రఫీ, అవునా కదా? అయితే మనం దాన్ని ఆ కళారంగంలో మనం ఉన్నామంటే కాళ్ళ ఎగరేసుకొని వైట్ కాళ్ళ దగ్గర ఎగరేసుకొని బ్రహ్మాండంగా మనం హార్ట్ఫుల్గా తీయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అట్లాగా కాకుండా సామాజిక సేవలో కూడా మనం ముందు ఉండవలసిన అవసరం ఉంది. సామాజిక సేవలో కూడా లయన్స్ క్లబ్ ద్వారా సామాజిక సేవలు అందరూ తీసుకోండి, పర్లేదు తాగుతూ మాట్లాడి. సామాజిక సేవలో కూడా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. రక్తదానంలో మనం ప్రాణాన్ని ఇవ్వాల్సినటువంటి మనం ప్రాణం ఎక్కడ తెచ్చిస్తాం, నీ ప్రాణాన్ని ఇస్తే నీ సంగతి ఏంటి? అలా కాకుండా నీ దగ్గర ఉన్న రక్తాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మేము సిఐ గారికి బుచ్చి గౌడ్ గారి సన్మానం చేస్తుంటే బుచ్చి గౌడ్ గారు ప్రసంగంలో ఏమన్నారంటే, అదిగో ఇతను నా మిస్సెస్ కి బ్లడ్ ఇచ్చాడండి, చౌబుద్ధుల మధ్య ఉంటే ఇతను మా మిస్సెస్ కి బ్లడ్ ఇచ్చాడు, ముందు నా దండ అతనికి వేయండి అని చెప్పి లేచాడు ఆయన బుచ్చి గౌడ్. వాళ్ళ మిస్సెస్ కి సీరియస్ ఉంటుంది. అతను రాము అని ఒక ఫోటోగ్రాఫర్ అండి, అతను వచ్చి బ్లడ్ ఇచ్చాడు.
ఇవాళ బ్లడ్ ఇవ్వడం అంటే ఒక ప్రాణాన్ని మనం అదే లయన్స్ క్లబ్ కార్యక్రమాల్లో భాగంగా అది ముఖ్యంగా ప్రవేశపెట్టింది. అదే కాకుండా అంధులకు చూపునివ్వటం, మనందరం కలిసి లయన్స్ క్లబ్ కార్యక్రమాలు పెడుతున్నారంటే ఒక గుడ్డివాడికి, 2 కళ్ళు లేని వాడికి, పోని ఒక్కరు ఉన్నవాడికి మనం చూపునిస్తున్నాం. కిరణ వైద్యశాల మీరు చెప్పండి, మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మేము డాక్టర్ మీ దగ్గర పంపిస్తాము. కిరణ వైద్యశాల ద్వారా అద్భుతమైనటువంటి, మీకు ఎక్కడా ఫెయిల్ కానటువంటి అన్ని ఖర్చులు వాళ్లే భరిస్తూ మనకి ఆపరేషన్ చేసి పెడతారు. అది ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకోండి. నెంబర్ 2, ముసలాళ్ళ వృద్ధులకి మనం దుప్పట్లు కొనియాలా, బట్టలు ఇవ్వాలా. మనం బ్రహ్మాండంగా ఉన్నాం, మనం ఉండగా సరిపోదు కదా. మనం మన తోటికి మనలాగా బతికి, మనలాగా పుట్టి, మనలాగా బతికి, మనలాగా కష్టపడే వాళ్ళని కూడా వాళ్ళకి ఎన్నో ఇబ్బందుల వల్ల వాళ్ళు దరిద్రాన్ని అనుభవిస్తున్నప్పుడు మనం తలదప్పుడే తలదప్పుడు మన పని లేవా? మన సాయంత్రం ఎంత ఖర్చు పెడుతుంది చెప్పండి, మీరు ఆలోచించండి. ఎన్ని డబ్బులు మనం తెలియకుండా ఖర్చు పెడుతున్నాం సాయంత్రం కన్నా. అలాగే మనం పేదవాళ్ళకి అనేది కొంచెం హెల్ప్, ఒక్కరోజు సంవత్సరం మొత్తం మీద ఒక్కరోజు ఇవ్వలేమండి. అట్లా మీరు ముందుకు వచ్చి మీరు వృద్ధులు కూడా ముసలి వాళ్ళకి బట్టలు ఇస్తారని, అట్లాగే వితంతువులు కానీ పేదవారికి మీరు ఏమైనా వస్త్రదానం చేసి మీ యొక్క ఇది కార్యక్రమం మన కార్యదర్శి గారు చంద్రరావు గారు కానివ్వండి, ఇటు కోటేశ్వరరావు గారు కానివ్వండి, ఎప్పుడు పెట్టినప్పటికి కూడా మీరందరూ రంగంలో ఉండి సభ్యులు అయినా కాకపోయినా కానీ మనం సహకరించడానికి ముందు ఉంటారని నేను ఆశిస్తున్నాను. మన ఎస్ఐ గారికి చాలా విలువైన టైము ముందుగా చెప్పారు 10 minutes అని. అయినా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మన ఎస్ఐ గారు వచ్చి మన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి ముఖ్యంగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మీరెప్పుడు కూడా లయన్స్ క్లబ్ కార్యక్రమాలకు చక్కగా అటెండ్ అయ్యి కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తున్నాను. అట్లాగే ఈ రోజు ఈ 2 కార్యక్రమాలు కూడా మన ఫోటోగ్రఫీ అసోసియేషన్, లయన్స్ క్లబ్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఈ జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు డైరీ ఆవిష్కరణ జరుగుతుంది. ఇంకొకరు తీసుకుంటాం. అందరూ ఒకటి కలిపి ఇంకోటి నైస్ ప్రాబ్లం ఓకేనా? మనోడితో కూడా ఫోటో జీవితంలో మధుర స్మృతి ఇంకా మిగతా ఇంకా నైల్ రాము రాంబాబు రండి మదర్ గారు రండి
ఇంకా మన యూనియన్ సెంటర్ ఒకసారి అందరు రండి స్నాప్ సార్ అందరూ ఇటు పక్క అటు పక్క అందరు రాదు అందరూ రండి. బావా ఎంతవరకు ఎంతవరకు ఫోటోకి